గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం టాలీ బటన్స్ క్లాసెస్ నడుపుతున్నాం. టాలీ బటన్స్ క్లాస్లో మనకి నిన్న టాలీ F5 గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ పేమెంట్ సెక్షన్. నౌ అంటే F5లో ఓన్లీ 1 డెబిట్ అండ్ 1 క్రెడిట్ గురించే మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఏంటంటే మెయిన్గా మీకు రావాల్సింది ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీస్. అంటే ఒక డెబిట్ మేబీ ఈక్వల్ టు సమ్ క్రెడిట్స్, అంటే మోర్ దాన్ 1. అలాగే ఒక క్రెడిట్ మేబీ ఈక్వల్ టు సమ్ డెబిట్స్, అంటే మోర్ దాన్ 1 డెబిట్. ఇవి మల్టిపుల్ ఎంట్రీస్ మీరు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వీరు విడగొట్టి రాసుకోకుండా మీరు మల్టిపుల్ ఎంట్రీస్కి అలవాటు పడగలిగితే దీంట్లో టఫ్ ఉండొచ్చు, కానీ ఇదే మీకు అడ్జస్ట్మెంట్స్కి కానీ దేనికి కానీ పనికొస్తుంది. మల్టిపుల్ ఎంట్రీస్ యొక్క ప్రాముఖ్యత మీకు రెగ్యులర్ కోర్సులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో దాని ప్రకారం నేను కొన్ని ఎంట్రీస్ చేశాను. దాదాపు ఇప్పుడు కూడా ఒక 15 ఎంట్రీస్ నేను తయారు చేశాను. డిఫరెంట్ ప్యాటర్న్ తోటి. 15 కాదు, మీకు చాలా ఉంటాయి. ఎన్నెన్ని చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా కూడా మనం దాని మీద పూర్తి ఆకలింపు చేసుకోలేకపోతే ఎన్ని ఎంట్రీస్ మనం ఈ విధంగా నేర్చుకున్నా కూడా మనకు ఏ విధమైన ఉపయోగం కనబడదు. ప్రతిదాన్ని మీరు పరికించి పరీక్షించి అర్థం కాకపోతే వెంటనే అడిగి అలవాటు చేసుకుంటేనే ఇటువంటి క్లాసుల వల్ల ఉపయోగం. జనరల్‌గా మీకు ఆన్‌లైన్ వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కానీ చెప్పుకుంటూ పోవటం వల్ల మీరు ఇనుకుంటూ పోవాల్సిందే తప్ప దాంట్లో ఏ విధమైన క్లారిఫికేషన్స్ ఉండవు. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇది ఒక అసైన్‌మెంట్‌గా ఫీల్ కండి. ఫీల్ అయ్యి దీంట్లో ఇది పలానా మాస్టారు దీన్ని ఎందుకు డెబిట్ చేశారో తెలియట్లేదు, ఇది ఎందుకు క్రెడిట్ అవ్వాలో తెలియట్లేదు, మేము గతంలో నేర్చుకున్న విధానం ఇట్లా లేదని అడిగితే దానికి సంపూర్ణమైన డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతాను. కానీ మీలో ఆ మార్పు పూర్తిగా రావటం లేదు. నేను చెప్పడం జరుగుతాను తప్ప మీలో అడగాలని జిజ్ఞాస లేదా? లేకపోతే ఇదంటే ఈనుడే ఎక్కువ అనుకుంటే ఈయన్ని మళ్ళీ అడగాలనా, ఇంకోసారి మళ్ళీ చూడాలన్న ఆలోచన ఎంతమందికి ఉందో నాకు తెలీదు. ఏదైనా సరే నా ధర్మం నేనేదే మొదలుపెట్టాను, చెప్దాం అనుకున్నాను, చెప్పేస్తాను అంతే. అంతవరకు నేను నా విధిని నేనైతే పాటిస్తాను. సో ఐ యామ్ గోయింగ్ టు కంటిన్యూ and I'm going to finish F5 with multiple entries. 17.4 నాడు తీసుకుందాం. పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 35,000 విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎస్జీఎస్టీ 9% అండ్ సిజిఎస్టీ 9%. ఇప్పుడు మీకు తెలుసు కదా, జిఎస్టీ అమల్లో ఉంది. ఒకప్పుడు వ్యాట్ ఉండేది. ఇప్పుడు జిఎస్టీ అమల్లో ఉంటే దాని 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్టేట్ జిఎస్టీ, ఒకటి సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ, సెంట్రల్ అంటే ఎస్జిఎస్టీ. అంటే రెండు, అటు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కూడా జిఎస్టీలో సమానమైన ప్రాతినిధ్యం ఉండటం భాగం కూడా ఆ రెవెన్యూలో కూడా భాగం ఉంటుంది. అది దీంట్లో జిఎస్టీలో ఒక ఇది. సో దీంట్లో మనం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనకి మన బేసిక్ ప్రైస్, అసలు ఒరిజినల్గా వాళ్ళు అమ్మిన ప్రైస్కి ఈ 2 ట్యాక్సులు అదనంగా కలిపి వసూలు చేసుకుంటారు. ఇది మనకి అసెట్ కింద. ఎందుకంటే రేపొద్దున మనం అమ్మినప్పుడు కూడా అప్పుడు మన దగ్గర మనకి అమ్మకం బిల్లు మీద, కొనుగోలు బిల్లు మీద ఎలా ఉందో మనం కూడా రేపొద్దున ఎవరికైనా అమ్మినప్పుడు మనం కూడా ఇంటర్న్ కలెక్ట్ చేస్తాం. కాబట్టి కలెక్ట్ చేసిన అమౌంట్ లోంచి మనం ఆల్రెడీ అడ్వాన్స్‌గా కట్టిన అమౌంట్‌ని తీసేసుకొని మిగతాది ఏదైనా ఉంటే గవర్నమెంట్‌కి పే చేస్తాం. అంటే చాలామందికి జీఎస్టీలో కన్‌ఫ్యూజన్ ఏంటంటే మేము అదనంగా కట్టాల్సి వస్తుంది, జీఎస్టీ వల్ల మా బిజినెస్‌లు పడిపోయినట్టు. అంతా ఉట్టి మాట. ఎందుకంటే ద జీఎస్టీ విల్ బి విల్ బేర్ ద అల్టిమేట్ కన్జ్యూమర్. రిటైలర్ లోంచి కన్జ్యూమర్ మాత్రమే దాన్ని భరిస్తారు తప్ప ఎవరు భరించరు. అందుకని ఏంటంటే మీరు ₹10 కట్టారనుకోండి, ఓ ₹15 మీరు వసూలు చేస్తే ఆల్రెడీ ₹10 దాని నిమిత్తం మీరు కట్టున్నారు అడ్వాన్స్‌గా. ₹15 వసూలు చేశారు అంటే ₹5 కూడా ఎవరియి? గవర్నమెంట్‌వే. కాబట్టి మీ ₹10 మీరు తగ్గించుకొని ₹5 కట్టాలి. అటువంటప్పుడు మీరు జేబులోంచి చెల్లించింది ఎక్కడ? జేబులోంచి చెల్లించింది ఎప్పుడు? ముందుగా మీరు అడ్వాన్స్‌గా పే చేసిందే. ఆ ₹10 మీరు ఆపేసుకుంటున్నారు కదా! ₹15 వసూలు చేసుకున్నారు. మీ ₹10 మీరు జేబులో వేసుకున్నారు. ₹5 మీరు కట్టేది. ఈ చిన్న లాజిక్ కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అర్థం కావట్లేదు. సో దాన్ని ఎంట్రీ ఎలా పాస్ చేద్దామో ఒక్కసారి మనం అవగతం చేసుకుందాం. 17.4 డేట్ మార్చుకోవాలి కదా ముందు. 17.4 నాడు
పర్చేజెస్ ఆల్రెడీ మన దగ్గర అకౌంట్ ఉంది. పర్చేజెస్లో మనం ఎంత అంటే 35,000 ఎక్స్క్లూజివ్ ఇంక్లూడ్ కాదు కాబట్టి ఇది. దీంట్లో మనకి మళ్ళీ ఇది కూడా మనకి ఖర్చే, ఈ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి మనకి ఇది అసెట్లన్నీ డెబిట్ అవుతాయి కాబట్టి మీకు ఎస్జిఎస్టీ 3150 అయింది. దాని మీద మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఎందుకంటే దాని మీద 9%, 5, 9, 45, 3, 9, 27, 4, 31, 3,150. అట్లనే మళ్ళీ దాన్ని బై చేయండి. మళ్ళీ సిజిఎస్టీ అది కూడా 3150. అంటే మొత్తం మనకి బేసిక్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ అలాంగ్ విత్ దిస్ ఎస్జిఎస్టీ అండ్ జిఎస్టీ యూ హౌ టు పే. ఏ విధంగా పే చేస్తాం? మనం క్యాష్ రూపంలో మనం పే చేస్తాం. అంటే పర్చేజ్ అనేది మీరు కూడా నేరేషన్లో రాసుకోండి. వెళ్ళిపోయింది కదండి. అది ఒక ఎంట్రీ. దీంట్లో ఏంటి? పర్చేజ్ అనేది ఇక్కడ మన సిస్టంలో ప్రకారం పర్చేజ్ అనేది యూటిలైజేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. డెస్టినేషన్ ఎప్పుడు కూడా నేను నిన్న కూడా చెప్పాను కదా, మారు చెప్పాను. దాంట్లో ఏదైతే మనకు బ్యాలెన్స్ షీట్లో ప్లేస్మెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే డెస్టినేషన్ అనాలి. పర్చేజ్ అనేది మీకు ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది, రెవెన్యూ అకౌంట్లోకి వెళ్తుంది, అంటే నామినల్ అకౌంట్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని మీరు చేసుకోవడానికి వీలు లేదు. కానీ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఏదైతే ఉందో అది మీకు డెస్టినేషన్. దట్ ఈజ్ నాట్ యూటిలైజేషన్. ఎందుకు అంటే అది దాయబడుతుంది. దాయబడిన తర్వాత మీకు ఎప్పుడైతే మళ్ళీ మీరు కనెక్ట్ చేశారో అప్పుడు దాన్ని కొట్టేసి కాంట్రా పోయి మిగతా డబ్బులు కడతారు. టిల్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి కెప్ట్ అండర్ కరెంట్ అసెట్ మీకు బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఈ రెండు కూడా డెస్టినేషన్ అవుతుంది. ఆ ఫస్ట్ది ఏమో యూటిలైజేషన్ అవుతుంది. 2లో మీకు సోర్స్ ఆటోమేటిక్గా తెలిసిపోయింది కాబట్టి యూ నీడ్ నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ దట్. దాని తర్వాత మీరు ఇప్పుడైనా క్వశ్చన్లు వేయడానికి ప్రారంభించండి. కనీసం గురువు మాట కనీసం ఒక్కటన్నా ఆలకిస్తారని ఆనందపడతాను నేను. సో పెయిడ్ ఈఎంఐ టు ఫైనాన్సర్ 12,500 విచ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ 1250 ఇంట్రెస్ట్ అన్నారా. 18/4 నాడు ఈఎంఐ ఫైనాన్సర్కి ఈఎంఐ కట్టాడు. ఈఎంఐ అంటే తెలుసు కదా, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. అంటే అన్ని ఇన్స్టాల్మెంట్స్ సమానంగా ఉంటాయి. ఆ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఒకటి ప్రిన్సిపల్ రీపేమెంట్ అంటే లోన్ రీపేమెంట్, సెకండ్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్. అది 12,500లో 1,250 రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే 2 భాగాలు ఉన్నాయి దీంట్లో. సో అది ఎలా పాస్ చేద్దాం చూద్దాం. మీకు ఈఎంఐ తర్వాత 18 నెలలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. అంటే ఫైనాన్సర్కి ఇవ్వాలి కాబట్టి మనం ఫైనాన్సర్ని ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం అన్నారా. ఫైనాన్సర్ వచ్చేటప్పటికి సిండికేటర్ అవుతాడు. ఆయన దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి అన్నారా సిండికేటర్స్. ఈయనకి మనం ఎంత పే చేసామంటే అంటే లోన్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ పార్ట్ రెండు కలిపి ఈఎంఐ ద్వారా పే చేస్తాం. అంటే మీకు 12,500 మైనస్ 1,250 అంటే 11,250 రూపాయలు మనకి ఫైనాన్సర్ చెల్లించి బాకీ. అది ఇది లోన్ రీపేమెంట్ అంటారు. దీన్ని కూడా మళ్ళీ బై చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ అకౌంట్ ఉంది. ఇంట్రెస్ట్ మీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నారా. ఎంత? 1,250. సో దీనికి మనం ఎక్కడి నుంచి పే చేసాం? మనం క్యాష్ నుంచే పే చేసాం, బ్యాంక్ నుంచి కాదు కదా. రెండోసారి క్యాష్ నుంచి పే చేసాం కాబట్టి క్యాష్. చూసారా 12,500 మీకు మొత్తం సరిపోయింది కదా. 12,500 ఇలా ఎడగొట్టాము మనం. అంటే 2 పార్ట్లు చేసుకున్నాము. ఒకటి అంటే మనం పర్చేజ్లో ఎలా పార్ట్లు చేసుకున్నాం, ఇది కూడా అంతే. ఒకటి మనమేమో లోన్ రీపేమెంట్, రెండోది ఇంట్రెస్ట్ పార్ట్. ఇంట్రెస్ట్ పార్ట్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. లోన్ రీపేమెంట్ ఈజ్ ది డిక్రీజ్ ద లయబిలిటీ అన్నారా. ఇక్కడ ఈఎంఐ పెయిడ్. దీన్ని మళ్ళీ చెప్తాను నేను మీకు. దీంట్లో మనకి ఫైనాన్సర్ వచ్చేటప్పటికి అది యూటిలైజేషన్. ఏమండి, ఫైనాన్సర్ అనేవాడు లయబిలిటీలో ఉంటాడు. అంటే లయబిలిటీ తగ్గిస్తున్నాం మనం. అంటే మనకి ఇది డెస్టినేషన్ కాదు, ఎందుకంటే ఫైనాన్సర్కి ఇచ్చిన డబ్బులు మళ్ళీ మనకు తిరిగి రావు. ఏదైతే మనకు తిరిగి వస్తుందో అది మాత్రమే డెస్టినేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మన దగ్గర ఉండటం కానీ, ఉండి మనకు ఉపయోగపడటం కానీ, లేకపోతే మనదైన హక్కు కలిగింది ఎక్కడన్నా మరో చోట ఉండటం కానీ, దాన్ని
అసెట్ అంటారు. దాన్ని డెస్టినేషన్‌లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడేమో ఫైనాన్షియల్ వచ్చేటప్పటికి ఆడికున్న బాకీని తగ్గిస్తున్నాం కాబట్టి అది వినియోగం. ఈ డబ్బులు దేనికి వినియోగించాం? ఆయనకి బాకీ తీర్చడానికి సింపుల్ లాజిక్ అండి. సింపుల్ మీనింగ్ ఇదంతా. ఆయనకి బాకీ తీర్చడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి అంటే ఒక్కొక్క సందర్భంలో మీకు ఒక్కొక్క రకంగా ఇవి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ మోసపోసినట్టుగా ఉండవు. కాకపోతే 2లో మాత్రం ఎప్పుడు చూసినా మీకు పేమెంట్స్‌లో మాత్రం క్యాష్ గాని, బ్యాంక్ గాని వస్తుంది. 2లో ఎప్పుడు కూడా సోర్సే. దీన్ని గడబడ కావాల్సిన అవసరం లేదు. పై 2 లాట్లో గడబడలుంటాయి. సో, అది తర్వాత ఇంట్రెస్ట్ కూడా మీకు యుటిలైజేషనే. ఇంట్రెస్ట్ కూడా యుటిలైజేషనే. అంటే దేనికి వినియోగించాం? లోన్ తీర్చడానికి, లోన్ మీద ఉన్న వడ్డీ తీర్చడానికి ఉపయోగించాం కాబట్టి, అది ఈ 2 ఎక్కడికెళ్తాయి మీకు? ఒకటేమో బ్యాలెన్స్ షీట్‌లోకెళ్తుంది. అంటే మీకున్న లయబిలిటీ తగ్గిస్తుంది. ఇంకోటి మీకు రెవెన్యూ అకౌంట్‌లోకెళ్తుంది. రెవెన్యూ అకౌంట్‌లోకెళ్ళేది ఏది కూడా మీకు డెస్టినేషన్ కాదు. విన్నారా? అదయిపోయింది. థర్డ్ వన్. థర్డ్ వన్ ఈజ్ ఏ పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 75,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 35,000 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. విన్నారా? చూద్దాం. ముందు డేట్ మారిపోద్ది. తర్వాత మీకు ఫర్నిచర్ ఉండే ఉండొచ్చు మన దగ్గర ఉంది. ఆఫీస్ ఫర్నిచరే కదా! ఓకే. ఉంది. ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్ ఎంత కొన్నామండి మనం? ఇక్కడ ఇది కూడా మల్టిపుల్ ఎంట్రీ చూడండి. 75,000 కొన్నాం. ఎంత కొన్నామో అది వేసుకోవాల్సిందే. దాని తర్వాత ఏమైందండి మనకి? ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు రూ. 75,000 డబ్బులిచ్చి కొనలేదు ఇతను. అంటే ఓల్డ్ ఫర్నిచరు 35,000 ఓల్డ్ ఫర్నిచర్ మనం కొన్నామండి 35,000కి. విన్నారా? కిరణ్ ఫర్నిచర్ మార్ట్ ఏదో ఉంది. దాంట్లో కొన్నాం కదా! ఆ ఫర్నిచర్ ఇచ్చేసేసి, ఆ ఫర్నిచర్ ఇచ్చేయంగా మిగిలిన డబ్బులు మాత్రమే కట్టాడు. సో, 75,000లో ఫర్నిచర్ పోయింది, క్యాషు పోయింది. విన్నారా? ఇది. ఇక్కడ దీన్ని ఎంట్రీ ఎలా పాస్ చేద్దాం చూద్దాం. విన్నారా? చూసారా? కిరణ్ ఫర్నిచర్ మార్ట్ వచ్చింది. కానీ మనం ఇక్కడ డబ్బులు మీకు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఫీస్ ఫర్నిచర్ 75,000 ఇది యాజ్ ఇట్ ఈస్‌గా డెస్టినేషన్. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ షీట్ ఫిగరు. తర్వాత ఆఫీస్ ఫర్నిచరు ఏవండీ ఆఫీస్ ఫర్నిచరు డెబిట్‌లో ఒకటి పడ్డంది, క్రెడిట్‌లో ఒకటి పడ్డంది. ఎందుకు అంటే ఇది యాక్చువల్‌గా ఆ ఫర్నిచరు మన దగ్గరికి రావడానికి కారణం అయినియి, ఏవి సోర్సెస్ అయినియి అంటే మన దగ్గర ఉన్న పాత ఫర్నిచర్ బయటకి తీసుకెళ్ళి పెట్టేసాం. అంటే ఆ ఫర్నిచర్ ఉండబట్టే మనం 75,000 ఇవ్వకుండా 40,000 ఇచ్చాం. ఎందుకంటే ఆఫీస్ ఫర్నిచర్ 35,000 ఉంది కాబట్టి 35,000 వాడికి అప్పజెప్పి ఉన్నారా? మళ్ళీ మనం మిగతా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి మీకు మామూలుగా మోడర్న్ క్లాసిఫికేషన్‌లో మీరు ఎన్నుంటే ఆల్ అసెట్స్ ఆర్ టు బి డెబిటెడ్. ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ది అకౌంట్ యూ హావ్ టు రివర్స్ ఇట్. యూ హావ్ టు క్రెడిట్ ఇట్. డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్ అండ్ క్రెడిట్ డిక్రీజ్ అని ఉంటుంది. మీరు మోడర్న్ క్లాసిఫికేషన్ కనుక చదివినట్టయితే. సరే మోడర్న్ క్లాసిఫికేషన్ గురించి, ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ గురించి మనం అక్కడ ప్రస్తావించట్లేదు కాబట్టి, మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫీస్ ఫర్నిచర్ డెస్టినేషన్‌లోకి వెళ్తుంది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? మీకు ఈ ఫర్నిచర్ రావడానికి వాట్ ఆర్ ది సోర్సెస్? వన్ సోర్స్ ఈజ్ మన దగ్గర ఉన్న ఫర్నిచర్ బయటికెళ్ళిపోయింది. అంటే జీరో అయిపోయిందది. జీరో అయిపోయింది. చూసారా? ఇప్పుడు అంతకుముందు ఫర్నిచర్ 35,000 ఉంది. ఇప్పుడు ఒక 75,000 పెట్టుకుంటే ఎంత అయిందండి మీకు? 1,10,000 అయింది. కానీ ఇక్కడ ఉన్నది మళ్ళీ బ్యాలెన్స్ ఎంతకుంది? 75,000 అంటే పాత ఫర్నిచర్ వెళ్ళిపోయినట్టే కదా! మరి పాత ఫర్నిచరు ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు పాత ఫర్నిచరు మనం దాన్ని అలా వదిలిపెట్టేసాం అనుకోండి, మరి మన నిజంగా ఎగ్జిస్టెన్స్‌లో ఉంటుందా? అది ఉండదు. మన దగ్గర వెళ్ళిపోయింది కదా! మరి వెళ్ళిపోయింది చూపించుకోవాలి కాబట్టి పాత ఫర్నిచర్‌ని క్రెడిట్ చేసాం. తర్వాత క్యాష్‌ని కూడా క్రెడిట్ చేసాం. కాబట్టి అండి 2 సోర్సెసే. అంటే ఒకటి క్యాష్ రూపంలో పోయింది. అంతకుముందు కొన్న వస్తు రూపంలో కూడా బయటికెళ్ళిపోయింది. లాజిక్ అర్థం చేసుకోండి. ఇవన్నీ డిఫికల్టే అనిపిస్తాయి. కానీ అర్థం చేసుకుంటే చాలా సులువు. చాలా అరటిపండు ఒలిచినట్టు ఉంటుంది. అండర్‌స్టాండ్? ఓకే. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఎంట్రీని ఇంకొక రకంగా నేను మారుస్తున్నాను మళ్ళీ. 20th నాడు సేమ్ ఎంట్రీని చేద్దాం. ఏమండి? మళ్ళీ ఫర్నిచర్ అండి. ఆఫీస్ ఫర్నిచర్ ఎంత అండి? మళ్ళీ 75,000 విన్నారా? సేమ్ కొంచెం తేడా వేశాను నేను మీకు.
75,000. 75 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ వర్త్ 35,000 అది అయిపోయింది కదా! ఫర్నిచర్ వర్త్ 75,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ వాల్యూడ్ బై షోరూమ్ 32,000 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. ఏమండి 35,000 పెట్టి కొన్నారు. ఏప్రిల్‌లో కొన్నారు. కొంచెం కొంచెం ముందు రోజుల్లో కొన్నారు. అది ఎప్పుడు కొన్నారండి? కిరణ్ ఫర్నిచర్ నుంచి చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం. మన పైనే ఉంది కదా ఎంట్రీ. ఏవండీ? 3వ తారీఖున కొన్నారండి. ఎప్పుడు కొన్నారండి? 19వ తారీఖు నాడు ఫర్నిచర్ ఇచ్చేశాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదే కిరణ్ ఫర్నిచర్ దగ్గర దీన్ని బాగుండలేదండి, ఇది నాకు క్వాలిటీ నచ్చలేదు ఇది అని అనుకుంటే, సరేనండి పాత వాపస్ ఇవ్వండి, కొత్తది తీసుకోండి అంటారు. అప్పుడు మాత్రం ఇది సాధ్యం. యాజ్ ఇట్ ఈజ్‌గా రూ. 35,000 జమ పెట్టుకొని మిగతా డబ్బులు ఇవ్వండి సార్ అంటాడు. కానీ ఏ విధమైన వంక లేకుండా మాకు ఇవి వద్దండి, నేను మీరు తీసేసుకోండి, ఏదో వాల్యూ కట్టండి అంటే, ఇది జనరల్‌గా జరుగుతా ఉంటాయి. మనం స్కూటర్లు కొంటా ఉంటాం చూడండి. అట్లనే ఫ్రిడ్జ్‌లు కొంటాం, టీవీలు కొంటాం. మనం పాతది ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే మనం ఇష్టం మనకున్న వాల్యూ వాడివ్వడు. వాడు ఒక వాల్యూ కడతాడు. ఆ వాల్యూ కట్టి ఆ వాల్యూని పోను మిగతా డబ్బులు ఇమ్మంటాడు. జనరల్‌గా వెహికల్స్‌లో జరుగుతా ఉంటాయి. ఎటువంటి వెహికల్ అయినా సరే మీరు టీవీఎస్ వెహికల్ కొనుక్కొని హోండా వెహికల్ ఇచ్చినా తీసేసుకుంటాడు వాడు. సో, దీన్ని ఎలా రాయాలి? అంటే 32,000 రూ. 35,000 విలువైన ఫర్నిచర్‌ని రూ. 32,000 కట్టాడు ఈయన. అంటే ఎంత లాస్ మనకి? రూ. 3,000 తగ్గించి మనకి వాల్యూ కట్టాడు. అంటే మనం కట్టాల్సిన డబ్బులు 43,000 అవుతాయి. అంటే అంతకుముందు ఏసింది ఎంత అండి మనం? 40,000 కట్టాం కదా! ఇక్కడ 43,000 అవుతాయి. మరి దాన్ని ఎలా రాయాలని ఆలోచిస్తున్నట్టయితే ఇప్పుడు రాద్దాం. విన్నారా? 75,000 తర్వాత మనకి ఇక్కడ మనకి ఆఫీస్ ఫర్నిచర్ ఎంతండి మనకి? 35,000 ఇప్పుడు 32,000 కట్టాడని 32,000 మీరు ఏయడానికి లేదు. ఎందుకు అంటే సపోజ్ 32,000 ఏసారనుకోండి. కానీ 32,000 ఏస్తే మీకు ఆ ఫర్నిచర్‌లో ఇంకో 3,000 మిగిలిపోద్ది. మిగిలిపోతే నిజంగా మనకి దానికి సంబంధింత మనకేదన్నా మన ఫర్నిచర్ మన ఆఫీస్‌లో కనిపిస్తుందండి? కనపడదు కదా! రేపొద్దున మరి దీని లెక్కలు చూపించినప్పుడు మనది సపోజ్ మన షాప్ ఎవరికైనా అమ్మేసాం అనుకోండి. మన దగ్గర ఫర్నిచర్ మరి ఏంటంటే ఈ ఐటెమ్ ఇది చేయట్లేదు కదా! అంటాడు. అదెట్లా కుదురుద్ది? కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంటే మనం ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు ఇందాక ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకెళ్ళి బయట కుర్చీలు, బెంచీలు ఏసేసాం. మరి ఇప్పుడు కూడా అంతే కదా! వాడు వాల్యూ తక్కువ కట్టాడని మనం తక్కువ చూపించుకుంటే ఎట్లా? ఇప్పుడు కూడా 35,000 ఏసుకోండి. విన్నారా? తర్వాత మిగతా డబ్బులు ఎంత ఇవ్వాలండి మనం? యాక్చువల్‌గా ఎంత ఇవ్వాలి? ఏవండీ? యాక్చువల్‌గా మనం ఇవ్వాల్సిన డబ్బులు 32,000 కదా కట్టింది వాడు. అంటే 32,000 కడితే రూ. 43,000 ఇవ్వాలండి. విన్నారా? మరి రూ. 43,000 కడితే ఇక్కడ ఇది టాలీ కాదు. సార్ మళ్ళీ ఇంకోటి చూపిస్తాను ఏంటో అనేది. చూసారా? 2 గనక ఇక్కడ మీకు గనక మీరు సపోజు ఇది అంతకుముందు ఏసింది ఎంతండి మీరు? ఇది ఇక్కడ 40,000 తీసేసుకొని చూసారా? ఎక్కడ కూడా మీకు గ్యాప్ ఇవ్వలేదు. కానీ మనం నిజంగా కాదు కదా మనకి ఏమైతుంది? రూ. 43,000 క్యాష్ కట్టాల్సొచ్చింది. కాబట్టి మళ్ళీ అడుగుతుంది. ఎప్పుడు చూడండి దీంట్లో మనం మామూలుగా మాన్యుయల్‌గా తప్పు చేస్తామేమో. అంకెలు తప్పేస్తాయి. ఇక్కడ మాత్రం తప్పు చేయనివ్వదు. అందుకనే ట్రయల్ బ్యాలెన్స్ దీంట్లో డిఫరెన్స్ రాదు. ఇక్కడ ఏమవుతుంది? దానికి దాహం. నాకు 75,000 డెబిట్‌లో చూపించావు. తర్వాత ఏమో రూ. 78,000 క్రెడిట్‌లో చూపించావు. మరి మిగతా 3,000 పరిస్థితి ఏంటని అడుగుతుందది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం యాక్చువల్‌గా ఏంటంటే లాస్ ఆన్ ఫర్నిచర్ ఇజంట్ ఇట్? ఒప్పుకుంటారా మీరు? లాస్ ఆన్ ఫర్నిచర్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అవుతుంది. లాస్ ఆన్ ఫర్నిచర్ ఎంతండి? ఆటోమేటిక్‌గా 3,000 తీసేసుకుంది. దానికి కొదవ అంతే కదా! ఇప్పుడు చూడు సమానమైంది. అంటే ఇందాక 75,000 అవ్వాల్సింది 78,000 మీకు కనిపిస్తుంది. డెబిట్, క్రెడిట్ 78,000 అయిపోతుంది. ఫర్నిచర్ విత్ ఎక్స్‌చేంజ్ అని రాసుకోండి క్లియర్‌గా. ఆర్ యూ ఫాలోయింగ్? చూసారా ఇక్కడ ఎలా ఉంది? అంటే మీరు అతని వాల్యూ కట్టింది మీకు అవసరం లేదు. మీ బుక్‌లో ఎంత వాల్యూ మీదో అంత వాల్యూ రాయాల్సిందే. ఇంకో ఎంట్రీ కూడా చూపిస్తా తర్వాత. సో, దీన్ని బట్టి మీకు అర్థమైతుందేంటి? ఆఫీస్ ఫర్నిచర్ డెస్టినేషను నో డౌట్ అట్ ఆల్. మళ్ళీ ఆఫీస్ ఫర్నిచరు ఇక్కడ సోర్స్ అయింది. తర్వాత క్యాష్ కూడా సోర్స్ అయింది. తర్వాత మీకు లాస్ ఆన్ ఫర్నిచర్ వచ్చేటప్పటికి మీకు లాస్ అనే దాని మీద ఉంది. మీకు యాక్చువల్‌గా ఏంటి? సోర్సెస్
యూటిలైజేషన్, డెస్టినేషన్, లాస్. అంటే లాసులు అనేది ఎప్పుడు సంభవిస్తాయి, ఇటువంటిప్పుడు సంభవిస్తాయి కాబట్టి దాన్ని లాసెస్ అన్నీ కూడా మీకు డెబిట్ చేయాల్సిందే. లేకపోతే మీరు యూటిలైజేషన్ వేసుకున్న పర్వాలేదు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎలా యూటిలైజ్ అవుతుంది మాస్టర్ అంటారు. కాబట్టి ఇది లాస్ అన్నారా. సో ఇది ఈ విధంగా దీన్ని మనం క్లోజ్ చేసుకున్నాం. రెండో విధంగా మనం రాసి అన్నారా. తర్వాత 21st నాడు 15,000 టు సప్లయర్ అండ్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ 15,500. ఏమండి డేట్ ఎంత? 21st. కొన్ని నేను కొంత క్యాష్ ఈక్వల్గా అకౌంట్ ఈక్వల్గా కాదు అక్కడ ఫర్నిచర్ కూడా తన్నింది. ఎందుకంటే మనం గతంలో ఉన్న అకౌంట్ని ఫర్నిచర్ మనం తక్కువ కొన్నాము, మొత్తం అది ఇచ్చేసాం. కాబట్టి ఏంటంటే దాని గురించి పట్టించుకోకండి. మీరు ఒరిజినల్గా అకౌంట్ చేసినప్పుడు అది కనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ 2 దాంట్లోనే మీకు అన్ని టాలీ చేసి చూపించాను. దాని గురించి మాస్టర్ ఏంటి మనం ఈ డెబిట్ క్రెడిట్ అమౌంట్లో డిఫరెన్స్ వస్తుందని మాత్రం యూ డోంట్ ఫీల్ అన్నారా. ఇక్కడ సప్లయర్కి అమౌంట్ ఇచ్చారండి. సప్లయర్ అనేవాడు మన దగ్గర లేడు. సప్లయర్ అంటే ఒక సిండికేట్ అన్నారా. అతను మన దగ్గర లేడు కాబట్టి అతనికి మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఎంత ఇచ్చామండి, మనం ఎంత ఇవ్వాలండి, ఎంత ఇవ్వాలండి? 15,000 పెయిడ్ 15,000 టు సప్లయర్ అండ్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ 15,500 ఇవ్వాలండి మనం. కానీ మనం 15,000 ఇచ్చాం. కానీ అతను బాకీ క్లోజ్ కావాలంటే 15,500 కావాలి. ఇప్పుడు ఇందాక ఫర్నిచర్ నెట్టేస్తే మొత్తం ఫర్నిచర్ క్లోజ్ ఎట్లా అయిందో ఇప్పుడు కూడా అంటే ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ మనం వాడు అడగొద్దు. మనల్ని అడగొద్దు డబ్బులు. కాబట్టి ఏంటంటే 15,500 ఇచ్చేయాలి. ఇచ్చేసి ఇక్కడ క్యాష్ ఎంత ఇచ్చామండి మనం? 15,000 ఇచ్చాం అన్నారా. అయితే మనకి 500 రూపాయలు తగ్గించి మనం ఇచ్చాం. 15,500 ఇవ్వలేదు కదండి, 500. అంటే ఇది మనకి డిస్కౌంట్ ఇచ్చినట్టు ఆయన. ఏమండి ఇన్కమ్ ఇండైరెక్ట్. సెటిల్మెంట్ చూసారా. ఇక్కడ చూసారా సప్లయర్ అనేవాడు కూడా ఇందాక మనం ఈఎంఐ కట్టినప్పుడు లయబిలిటీలో ఎలా చేసుకున్నాం, ఇది కూడా లయబిలిటీకి డిక్రీజ్ అయింది కాబట్టి ఇది కూడా యూటిలైజేషనే. గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ మీకు బ్యాలెన్స్ షీట్లో కనపడదు. బ్యాలెన్స్ షీట్లో మీకు ఇది కనపడదు. ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది యూటిలైజేషన్. క్యాష్ అనేది ఏమైంది? మీకు క్యాష్ అనేది ఏమైంది? మీకు సోర్స్ అయింది. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా సోర్స్. అంటే 15,500 బాకీ తీర్చడానికి మనకి కలిసి వచ్చిన 500 కూడా ఒక ఆధారం అయింది. లేకపోతే 15,500 ఇవ్వాలిగా మనం. క్యాష్ రూపంలో ఇచ్చాము, 15,000 ఇచ్చాం కదా. సో 2లో ఉన్న ప్రతిదీ కూడా మీకు సోర్సెస్ కిందే లెక్క. అర్థమైందండి మీకు? 2 సోర్సెస్ కింద లెక్క. అది క్యాష్ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు సోర్సెస్ కింద లెక్క. సో అక్కడ ఈఎంఐ అప్పుడు మనం ఫైనాన్సర్ని ఎలా అయితే యూటిలైజేషన్ అన్నామో ఇక్కడ సప్లయర్ని కూడా మనం యూటిలైజేషనే అందాం. దాని తర్వాత ఆర్ యూ ఫాలోయింగ్? తర్వాత వెహికల్ పర్చేజ్ 5,25,000 అగైన్స్ 25,000 అడ్వాన్స్ అండ్ బ్యాలెన్స్లో హెచ్డిఎఫ్సి వేయలేదు. ఏమంటే ఇవాళ ఏది కూడా మనం డబ్బులు పెట్టి పూర్తి నిడువులు కొనుక్కోవట్లేదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టయితే ఇన్ని సెల్ ఫోన్లు కానీ, ఇన్ని వెహికల్స్ కానీ, ఇన్ని కార్డులు కానీ మన కంటికి కనపడవు. ఏదో ఒకటి మనం ఏదో బ్యాంక్ నుంచో ఏదో ఫైనాన్షియల్ నుంచో మనం అవైల్ చేసుకుంటున్నాము, ఇన్స్టాల్మెంట్లో కట్టేస్తున్నాం. ఇది కూడా అటువంటిదే. 22nd నాడు 5,25,000 పెట్టి వెహికల్ కొన్నాం. ముందు వెహికల్ కొనేద్దాం విన్నారా. 22nd నాడు ఏమండి వెహికల్ లేదనుకుంటా మన దగ్గర. వెహికల్ కూడా మనకి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్. దాని వాల్యూ ఫుల్ వాల్యూ వేసేసుకోవాలి. మీరు దాంట్లో ఎక్కడా కూడా మొఖం ఆడడం లేదు. దీంట్లో మనం క్యాష్ ఎంత ఇచ్చామండి? 25,000 రూపాయలు క్యాష్ ఇచ్చామండి. 25,000 క్యాష్.
క్యాష్ అప్పుడే తగ్గిపోయింది, నెగిటివ్ క్యాష్ వచ్చేసింది చూసారా. తర్వాత మళ్ళీ రెసీట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు రెసీట్స్ తీసుకోకుండా మనం ఈ ఆర్డర్లో పోతున్నాం కాబట్టి మనకి క్యాష్ తగ్గింది అక్కడ, అది గుర్తుపెట్టుకోండి, మీరు భయపడక్కర్లేదు దాని గురించి. సో మరి మిగతాది ఎట్లా సోర్స్, ఒకటి క్యాష్ సోర్స్ అయింది, క్యాష్ మనకు ఫుల్ఫిల్ కాలే, మిగతా సోర్స్ ఎక్కడ మీకు హెచ్డిఎఫ్సి అనేది హెచ్డిఎఫ్సి లోన్. ఇది అన్సెక్యూర్డ్ లోన్ అండి. ఇది బ్యాంక్ కాదు, బ్యాంక్ లోన్లో వేసుకోవడానికి వీళ్ళది. ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి అలౌ చేసేదే బ్యాంక్ అకౌంట్గా రాసుకోవాలి. ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కాదు, మనం ఈఎంఐ కట్టుకుంటూ పోతూ ఉంటాం, కట్టుకున్న డబ్బులు మళ్ళీ మనకి యూటిలైజ్ కావు, లోన్ తగ్గించుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఈజ్ ఏ ఫైనాన్సర్. సో మనకి అక్కడ అది తగ్గిపోయింది, అయితే మనకు ఆటోమేటిక్గా పడిపోయింది 5 lakhs ఇది అంది. సో వెహికల్ విత్ ఫైనాన్స్ అయిపోయింది కదండి. ఇక్కడ ఏమైంది, వెహికల్ మామూలుగానే డెస్టినేషను, క్యాష్ సోర్సే, హెచ్డిఎఫ్సి లోన్ కూడా సోర్సే. అంటే వెహికల్ 5,25,000 రూపాయలకి మనకి వచ్చింది అంటే ఈ రెండు ఆధారం అయినాయి మనకి. ఎంత సింపుల్ చూడండి, దీనికి ఎక్కడైనా మీరు ఎక్కడా కూడా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది ఎక్కడన్నా వాడుతున్నారండి, ఎక్కడా వాడట్లేదు. మరి ఈ సులువుని కన్ఫ్యూజ్ కావద్దు మీరు, అంతే. తర్వాత ఏమండి, తర్వాత 23/4 నాడు పెయిడ్ 55,000 టు స్టాఫ్ అడ్వాన్స్ విత్ 30,000 ఫ్రమ్ ఓనర్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ క్యాష్. 23/4 నాడు స్టాఫ్కి అడ్వాన్స్లు ఇచ్చామండి. స్టాఫ్ అడ్వాన్స్ మన దగ్గర ఉన్నట్టుంది. ఓకే, స్టాఫ్ అడ్వాన్స్ ఎంత ఇచ్చామండి మనం, 55,000 రూపాయలు ఇచ్చామండి. సరే, క్యాష్ మనం ఎంత ఇచ్చామండి, మనకి స్టాఫ్ అడ్వాన్స్ విత్ 30,000 ఫ్రమ్ ఓనర్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ క్యాష్, అంటే 25,000 రూపాయలు మనం ఆయన దగ్గర నుంచి మనం మన దగ్గర నుంచి 25,000 రూపాయలు ఇచ్చాం. మిగతాది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నామండి, క్యాపిటల్ సోర్స్. ఓనర్ అంటే క్యాపిటలే కదా, క్యాపిటల్ సోర్స్ నుంచి తీసుకున్నాం. 30,000 ఆయన ఇచ్చాడు. తర్వాత ఇది స్టాఫ్ అడ్వాన్స్. అయితే చూడండి, మీకు స్టాఫ్ అడ్వాన్స్ ఈజ్ ఎన్ అసెట్, స్టాఫ్ అడ్వాన్స్ ఈజ్ ఎ డెస్టినేషన్. ఎందుకంటే రేపు పొద్దున మనం ఆయనకి శాలరీ ఇచ్చేప్పుడు తగ్గించుకుంటాం మనం. ఇప్పుడు మన తర్వాత ఎంట్రీ కూడా ఉంది, మీకు చూడగలుగుతారు అది. తర్వాత క్యాష్ అనేది సోర్సు, క్యాపిటల్ కూడా సోర్సే. ఆయన మళ్ళీ పెట్టుబడి పెట్టాడు కదా, ఎడిషనల్ క్యాపిటల్ వాజ్ బ్రాట్ ఇన్ టు లైట్ బికాస్ టు మీట్ ది ఎక్స్పెండిచర్. సో ఈ రెండు మనకు సోర్స్ అయినాయి, అది ఒకటి డెస్టినేషన్ అయింది. ఓకే, దాని తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పెయిడ్ 9,000 రూపీస్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎంప్లాయీ 4,500 అన్నారా. 20 తర్వాత ఇక్కడ ముందు శాలరీస్ ఇచ్చినప్పుడు ఇది ముందు రాసుకుందామండి. ఇది ముందు రాసుకొని దీన్ని ఏం చేద్దామంటే ఇది 24 చేద్దామండి, అది 25 చేద్దామండి. ఏమండి, సో దీన్ని మనం ముందు శాలరీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పిఎఫ్ కట్ చేసుకున్నాము. పిఎఫ్ కట్ చేసుకుని స్టాఫ్ అడ్వాన్స్ 2,000 కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చాము. అది ముందే వేద్దామండి, 24/4 నాడు ఎంట్రీ వేద్దామండి మనం. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంతండి, సాలరీస్ 75,000. దాంట్లో మనం ఎలా ఇచ్చామండి శాలరీ, వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ కట్ చేసుకున్నాం ఏమండి, పిఎఫ్ అకౌంట్ అని పెట్టుకుందామండి. పిఎఫ్ పేయబుల్ అకౌంట్ అని పెట్టుకుందాం. ఎందుకంటే ఈ డబ్బులు మన కోసం కాదు, గవర్నమెంట్ కోసం కట్టడం కోసం, కాబట్టి పేయబుల్ అని పెట్టుకుందాం. దీన్ని కరెంట్ లయబిలిటీస్లో పెట్టుకుందాం. అది ఎంత అండి, 4,500. తర్వాత స్టాఫ్ అడ్వాన్స్ ఒక 2,000 రూపాయలు.
తర్వాతనే మనం డబ్బులు ఇచ్చాం. అంటే శాలరీస్ నిమిత్తం మనం ఇచ్చింది 68,500 మాత్రమేనండి మాస్టారు. ఎందుకంటే మనం 75,000 శాలరీని మనం ఈ విధంగా కట్ చేసుకొని మనం ఇచ్చాం కాబట్టి మనం యాక్చువల్గా ఒరిజినల్గా ఇచ్చింది 68,500 క్యాష్ ఉన్నారా. శాలరీస్ పెయిడ్. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? శాలరీ అనేది యూటిలైజేషన్ అండి. మళ్ళీ మనకు తిరిగి రాదు. మన సర్వీస్ తీసుకున్న డబ్బులు ఇచ్చేసాం, క్లోజ్. పిఎఫ్ అకౌంట్ పేయబుల్ అంటే అది 2 కాబట్టి అది సోర్స్ అండి. ఎందుకంటే మనం శాలరీ ఇచ్చేప్పుడు మనం పిఎఫ్ కూడా కట్ చేసుకోవడం వల్ల మనం పేమెంట్ తగ్గిపోయింది చూసారా. పిఎఫ్ కూడా కట్ చేసుకోవడం వల్ల పేమెంట్ తగ్గి అట్లనే మన స్టాఫ్ అడ్వాన్స్ అండర్స్టాండింగ్ ఏంటి, బాబు నెలకు 2,000 పట్టుకుంటాము, నీ శాలరీలో 2,000 రూపాయలు తీసుకుని మిగతా శాలరీ ఇస్తాం అంటే అడ్వాన్స్ని కూడా మనం తగ్గించుకుంటున్నాం కాబట్టి అది కూడా మనకు ఆధారం అయింది. అంటే ఇక్కడ క్యాష్ ఆధారం అయింది, స్టాఫ్ అడ్వాన్స్ ఆధారం అయింది, పిఎఫ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకున్నది ఆధారమైంది. కాబట్టి మనకి 68,500 మనకి పేమెంట్ పట్టింది. సో శాలరీస్ ఇది యూటిలైజేషన్. ఈ 3 కూడా మీరు సోర్సెస్ గుడ్డిగా అర్థం చేసుకోవచ్చు. 2 అంటే మీకు సోర్స్ అనేది అర్థమైపోతుంది కాబట్టి దాని గురించి నీడ్ నాట్ గెట్ కన్ఫ్యూజన్. దాని తర్వాత ఇది వేసుకోవాలి కదా, 25/4 నాడు వేసుకుందాం. ఏమండి దాన్ని ఎలా క్లోజ్ చేసామో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామండి, ప్రావిడెంట్ ఫండ్ 9,000 రూపాయలు ఆఫ్టర్ అడ్జస్టింగ్ కంట్రిబ్యూషన్. ప్రావిడెంట్ ఫండ్, దీన్ని మనం ప్రావిడెంట్ ఫండ్ అనేది అకౌంట్ ఓపెన్ చేద్దాం. ప్రావిడెంట్ ఫండ్ విన్నారా. ప్రావిడెంట్ ఫండ్ కూడా మనకి ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్. ఇది ఖర్చు అండి, మనకి కంట్రిబ్యూషన్ మనది, మన జేబులోంచి పెడుతున్నాం ఇది. సో ఇది ఎంత అండి, మనకి 9,000 రూపాయలు. దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసాం, వాళ్ళ దగ్గర కట్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి కదండి, అదొక 4,500 కట్ చేసుకున్నాం, మిగతా అది క్యాష్ రూపంలో కట్టేసామండి. పిఎఫ్ పెయిడ్ అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి యూటిలైజేషన్. తర్వాత ఈ ప్రావిడెంట్ ఫండ్ మనం 9,000 రూపాయలు చెల్లించడానికి మనం గతంలో వాళ్ళ దగ్గర మనం శాలరీ ఇచ్చినప్పుడు కట్ చేసిన డబ్బులు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు దాకా, ఏమండి మరి అది వదిలించుకోవాలి కదా. అట్లనే మన దగ్గర క్యాష్, మిగతా క్యాష్ కట్టాం కాబట్టి ఈ 2 కూడా సోర్సెస్ అయినాయి. అంటే ఆ ప్రావిడెంట్ ఫండ్ 9,000 కట్టడానికి మీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారండి, మీది 4,500, మిగతాది స్టాఫ్దే, మీది కాదు. కాబట్టి ఏంటంటే అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, క్లియర్. దాని తర్వాత వెహికల్ పర్చేజ్డ్ పర్ సన్ 75,000 టేకింగ్ 35,000 ఫ్రమ్ ఓనర్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ ఆఫీస్. ఇది అక్కడ వెహికల్ వేరు, ఇక్కడ వెహికల్ వేరు విన్నారా. ఇది చూద్దాం. 26,000 మళ్ళీ ఇది కూడా 75,000 మంచిగానే కొంటున్నారు వాళ్ళు. మరి ఈ వెహికల్ అని రాద్దామా, రాయడానికి వీలేదు. ఎవరికి, ఫర్ హిజ్ సన్. ఇక్కడ చూసారా ఏముంది అక్కడ మీకు, ఇక్కడ ఏముందండి క్లియర్గా, వెహికల్ పర్చేజ్డ్ ఫర్ సన్ అంటే వాళ్ళ అబ్బాయి కోసం కొన్నాడు. అది వాళ్ళ అబ్బాయి కోసం కొంటే మనకేం సంబంధం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్ అంటే అది ఆయన సొంతం అని అనుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి దాన్ని అంటే అది డ్రాయింగ్ కదా. డ్రాయింగ్ డబ్బు రూపంలో తీసుకోవచ్చు, వస్తు రూపంలో తీసుకోవచ్చు, సర్వీస్ రూపంలో తీసుకోవచ్చు, ఏ రూపంలోనే తీసుకోవచ్చు. కాబట్టి మన బిజినెస్కి ఏ విధమైన సంబంధం లేదు. సో ఇది ఏమనుకోవాలి, ఆయన క్యాపిటల్లోంచి తీసుకున్నట్టు లెక్క. సో మనం దీన్ని క్యాపిటల్గానే రాద్దాము విన్నారా. మళ్ళీ అంటే క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ పెట్టినప్పుడు క్యాపిటల్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయన తిరిగి తీసేసుకుంటే కూడా మనం క్యాపిటల్నే ఖర్చు రాద్దాం విన్నారా. అది ఆక్షేపణ కాదు. క్యాపిటల్ ఎంత అండి మనకి 75,000, 75,000 రూపాయలు విలువ మొత్తం. దాని తర్వాత ఆయన ఇచ్చే డబ్బులు, ఆయన ఇచ్చిన దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అంటే మనం ఆయన దీనికి ఎంత ఇచ్చాడండి, డబ్బులు ఎంత ఇచ్చాడండి, టేకింగ్ 35,000 ఫ్రమ్ ఓనర్ అండ్ బ్యాలెన్స్ ఫ్రమ్ క్యాష్ అంటే 40,000 రూపాయలు మన ఆఫీస్ నుంచి కట్టాము, 35,000 ఆయన ఇచ్చాడు. అంటే క్యాష్ నుంచి కట్టింది ఎంత అండి, 40,000. తర్వాత ఓనర్ అంటే మళ్ళీ క్యాపిటల్. అంటే ఈ క్యాపిటల్లో డిఫరెన్స్ ఉంది. అక్కడేమో తిరిగి తీసుకున్న డబ్బులు డ్రాయింగ్ అంటాం, కానీ నేను డ్రాయింగ్ అన్నండి, నేను మళ్ళీ క్యాపిటల్ అని అంటాను నేను. కాబట్టి ఏంటంటే మీకు క్యాపిటల్ అన్నప్పుడే సరైన పొజిషన్ వస్తుంది. సపోజ్ అంతకుముందు దాంట్లో డ్రాయింగ్ అని రాసుంటాను, సరే డ్రాయింగ్ అనేది తప్పని క్వశ్చన్ కాదు, పూర్తి అండర్స్టాండింగ్ మాత్రం క్యాపిటల్ని మనం డెబిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వెహికల్ ఫర్
సన్. అంటే ఇక్కడ వెహికల్ అనేది ఎక్కడ మీకు రాలేదు చూసారా? సో ఇక్కడ క్యాపిటల్ అనేది ఇది మనకి మనకు దీంట్లో తగ్గిపోయింది. తగ్గిపోయింది కాబట్టి ఇది యూటిలైజేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ డెస్టినేషన్, యూటిలైజేషన్. ఇది అంటే వాడాం డబ్బులు, దేనికోసం వాడాలి? అబ్బాయి బండి కోసం వాడాం. సో దీనికి ఏది ఆధారం అయింది? 40,000 రూపాయలు ఆఫీస్లో తీసుకున్నాం, 35,000 రూపాయలు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా మనం బండి. వాట్ ఈస్ ద సోర్స్ టు ఎక్వైర్ దట్ వెహికల్ ఫర్ సన్ అంటే అర్థం ఏంటి? ఇలా కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ది సోర్స్ టు ఎక్వైర్ వెహికల్ అంటే క్యాష్ అండ్ ది క్యాపిటల్ ఆఫ్ ది ఓనర్ ఇస్ ది సోర్స్ టు ఎక్వైర్ వెహికల్. అలా మీరు ఎట్లా అంటే అట్లా మనం చెప్పగలిగిన శక్తి మనకు ఉండాలి. దాని తర్వాత వెహికల్ ఈఎంఐ ఆఫ్ ది ఓనర్ 15,000 విత్ 1,500 ఇంట్రెస్ట్ పెయిడ్ 27/4 నాడు అండి. 27/4 నాడు ఈఎంఐ ఆఫ్ ది ఓనర్ 15,000 విత్ 15. ఇక్కడ చూడండి ఈఎంఐ ఆఫ్ ది ఓనర్. ఇప్పుడు అబ్బాయి గారికి బండి కొంటే మనకి బండి కొన్నా అది ఆఫీస్ ఖర్చు కాదు. తర్వాత ఈఎంఐ ఆఫ్ ది ఓనర్ అంటే ఆయన వెహికల్ కొన్నాడు, ఆయన సొంత వెహికల్కి ఈఎంఐ కడితే మనకు వ్యాపారానికి సంబంధం ఏంటి? అందుకని ఏంటంటే మీకు నామినల్ అకౌంట్లో రూల్ ఎలా ఉందంటే మనవాళ్ళు తప్పు రాశారు. మనవాళ్ళకి బద్ధకం ఎక్కువ, లేకపోతే ఏదో రాసేస్తే అయిపోద్ది అనుకుంటారు. ఎక్కడ చూసినా మీకు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని రాస్తారు తప్ప ఎక్కడ కూడా దాన్ని నేను ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అని రాస్తాను. అప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోతుంది అది ఎక్స్పెన్సెస్, ఇది ఆఫీస్ కాదు, ఇది ఓనర్ కాదని మీకు క్లియర్గా తెలుస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను బేసిక్ అకౌంటెన్సీ నిన్న క్లాస్ మొదలుపెట్టాను, అది కూడా వినండి. వింటే మీకు ఏమవుతుందంటే నేను నా వర్ణన మీకు దాంట్లో అర్థమవుతుంది. సో ఇక్కడ ఈఎంఐ ఆఫ్ ది ఓనర్ అంటే మనకు సంబంధం లేదు, అది ఓనర్ గారి క్యాపిటల్ విత్డ్రాల్ అవుతుంది. దానికి ఆయన ఎంత కట్టాడు ఆఫ్ ది ఓనర్? 15,000 విత్ 1,500 ఇంట్రెస్ట్. అంటే మొత్తానికి వాడింది ఎంత అండి? 16,500. 16,500 అంటే దీన్ని ఇంట్రెస్ట్ అని మనం విడగొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్. కాబట్టి దీంట్లో ఇక్కడ మనకి ఇక్కడ కూడా మళ్ళీ క్యాపిటల్ అనేది వస్తుంది. 16,500 టు క్యాష్. అంటే ఓనర్ గారు వాడుకోవడం కోసం మీకు ఇది సింగిల్ ఎంట్రీ. ఇది దాని తర్వాత పెయిడ్ డైలీ ఫైనాన్స్ 10,000 డిడక్టింగ్ 10% టువార్డ్స్ ఇంట్రెస్ట్ అండ్ 200 టువార్డ్ డాక్యుమెంట్ ఛార్జెస్. ఇది తెలంగాణ వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని గిరిగిరి అంటాం, మీకు గుర్తుందో లేదో. అంటే 1,000 రూపాయలు ఇచ్చి రోజు 10 రూపాయలు వసూలు చేస్తారు షాపులు కాడ తిరిగి. ఇప్పుడు అసలు ఈ కోవిడ్లో అసలు గిరిగిరే సర్వనాశనం అయిపోయి ఉంటుంది. దాని సిస్టమ్ ఎట్లా ఉంటుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం అన్నారా. అంటే 10,000 రూపాయల లోన్ ఇవ్వడం జరిగింది. లోన్ అనేప్పటికీ మీకు కస్టమరే కొట్టండి. కస్టమర్ అకౌంట్ వచ్చేటప్పటికి సన్నీ డేటారి ఎంత? 10,000. అని 10,000 లోన్ అండి. ఏమండి ఈ 10,000 లోన్లో ఏమేమి తగ్గించుకుని వాడికి డబ్బులు ఇచ్చారు చూడండి. 10,000 ఇవ్వడు, వడ్డీ కూడా ముందు వసూలు చేసుకుంటాడు, దస్తావేజ్ ప్రామిసరీ నోటీస్ కూడా వసూలు చేసుకుంటాడు. ఎంత వసూలు చేశాడు? డిడక్టింగ్ 10% టువార్డ్స్ ఇంట్రెస్ట్. 10% అంటే దీంట్లో 10%. 10% ఎంత అవుతుందండి? ఎంత అవుతుందండి? మీకు 1,000 రూపాయలు అవుతుంది, అంతేగా? 1,000 రూపాయలు అంటే ఈ 1,000 రూపాయలు మీకు టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 1,000 రూపాయలు టు డాక్యుమెంట్ ఛార్జెస్. డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా మనకి గెయిన్ అంటారు దాన్ని, అదనపు ఇన్కమ్ మనం. ఎందుకంటే వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు 10,000 లక్ష ఇవ్వం, మనం 10,000 ఇవ్వం, మనం కట్ చేసుకుని ఇస్తాం. కాబట్టి డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. అదెంత అండి? 200 రూపాయలు. సో ఈ మిగతా అదే క్యాష్ ఇచ్చాడు. అంటే లోన్ డిస్పర్స్డ్. ఇవన్నీ మీకు చాలా అవసరం అండి పార్ట్ టైం అకౌంట్లు చేసేటోళ్ళకి. అసలు అకౌంట్స్లో డెప్త్ తెలుసుకోవడానికి ఇది మీకు బాగా అంటే బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ఇది. సో ఇప్పుడు
కస్టమర్ ఇది మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద డెస్టినేషన్. మన క్యాష్ అక్కడికి వెళ్ళి ఆగింది. మన డబ్బులు మనకు వస్తాయి నెమ్మదిగా. అక్కడికి వెళ్ళి ఆగింది. అడ్వాన్సులు కానీ ఇవన్నీ కూడా ఆగింది. సో దట్ ఈస్ ద డెస్టినేషన్. సో ఈ డబ్బులు 10,000 రూపాయలు ఇవ్వడానికి మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? ఒకటేమో వడ్డీ పట్టుకున్నాం 1000 రూపాయలు, అది సోర్సే. డాక్యుమెంట్ ఛార్జెస్ 200 రూపాయలు పట్టుకున్నాం, మిగతాది క్యాష్. ఇవన్నీ సోర్సెస్, 3 సోర్సెస్. ఒక డెబిట్కి 3 క్రెడిట్లు అయినాయి ఇక్కడ. సో అది దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 12,500 పెయిడ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ టీడీఎస్ 5,000 అండ్ బ్యాలెన్స్ క్యాష్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని మనం 12,500 ట్యాక్స్ పడ్డింది. కానీ మనకి ఫామ్ 16A మనకి మనం ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేసాం, ఏదో సర్వీస్ చేసాం, దాంట్లో 5,000 రూపాయలు మనకు కట్ అయ్యేసి అంటే 5,000 రూపాయలు పోయిన తర్వాతనే మనం డబ్బులు కట్టాలి కదా. అంతేకాని 12,500 కట్టక్కల, మనం ఏది లేకపోతే కట్టాలి. కాబట్టి దాన్ని ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. 29th ఏమండి ఇన్కమ్ ట్యాక్స్. ఎంత కట్టాలండి? 12,500. 12,500 ఎలా కట్టాం? 12,500 కట్టడానికి మనకున్న సోర్స్ ఏంటి అనేది చూసినట్టయితే ఇక్కడ టీడీఎస్ రిసీవబుల్ అంటే మనకు రావాలి కదా. ఇందాక అక్కడ పిఎఫ్ పేయబుల్ అని రాసుకున్నాం కదా, ఇది మనకు రావాల్సింది కాబట్టి మనం తగ్గించుకోగలుగుతాం. టీడీఎస్ పేయబుల్ అనేది మీకు కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ అయినా డిపాజిట్ అసెట్ అయినా అనొచ్చు మీకు. 5,000 రూపాయలు. మిగతాది మనం క్యాష్ రూపంలో చలన కట్టేసాం. ఐటీ పెయిడ్ అంటే దీని అర్థం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అనేది యూటిలైజేషన్. మళ్ళీ మనకు తిరిగి ఎక్కడ రాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు బ్యాలెన్స్ షీట్లో ఉండదు. సో దట్ ఈస్ యూటిలైజేషన్. తర్వాత టీడీఎస్ రిసీవబుల్, క్యాష్ వచ్చేటప్పటికి మీకు రెండు కూడా ఈ రెండు మీకు బ్యాలెన్స్ షీట్లో కనిపించే ఐటమ్సే. సో బ్యాలెన్స్ షీట్లో కనిపించే ఐటమ్స్, అసెట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు డెస్టినేషన్ కింద, అది సారీ దాంట్లో ఆ మన డెస్టినేషన్లో ఉన్నది మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనకి సోర్సెస్ అన్ని 2లో ఉన్నాయి. అన్ని గుడ్డిగా మనం సోర్సెస్ అని అర్థం చేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఇంకేమున్నాయి? తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెమిసెస్ ఓనర్ 4,500. 4,500 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ కట్టామండి 29వ తారీఖున. మున్సిపల్ ట్యాక్సెస్ యాక్చువల్గానండి దీన్ని సస్పెన్స్లో పెట్టాలి. ఎందుకంటే మనది కాదండి డబ్బులు. మున్సిపల్ ట్యాక్స్ మన సంబంధం లేదు. ఆఫ్ ది ఓనర్ అక్కడ రాస్తుంది కాబట్టి ఇది సస్పెన్స్లో పెడదాం, క్లోజ్ అయిపోద్ది అన్నారా. 4,500 టు క్యాష్ మామూలుగానే మనం కట్టాం. అయ్యో సారీ, ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మీకు ఇది కూడా మీకు డెస్టినేషనే అనుకోవాలి. ఎందుకంటే తాత్కాలికమైన అడ్జస్ట్మెంట్ ఇది. మున్సిపల్ ట్యాక్సెస్ నిమిత్తం కట్టిన డబ్బులు అక్కడే ఉన్నాయి, అవి మన ఖర్చు కాదు. ఇది ఖర్చు అయితేనే కదా డెస్టినేషను. ఇది బ్యాలెన్స్ షీట్లో సస్పెన్స్ అకౌంట్లో ఉంది. సపోజ్ 31st మార్చి నాడు కట్టారనుకోండి, మనం ఎప్పుడు ఇస్తాం? April 10th నాడు రెంట్ ఇస్తాం. అప్పుడు దాకా అది ఆగుద్దిగా, బ్యాలెన్స్ షీట్లో ఉండి ఫిగరే కదా. సో దిస్ ఈజ్ ఎ డెస్టినేషన్, క్యాష్ ఈజ్ ద సోర్స్. దాని తర్వాత 30th 4 నాడు, దిస్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ. 30th 4 నాడు 15,000 రెంట్ ఇచ్చామండి మనం. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ అండి. 15,000 రెంట్. దీన్ని రెంట్ని ఎలా పే చేసాం మనం? ఇక్కడ ఆఫ్టర్ అడ్జస్టింగ్ మున్సిపల్ ట్యాక్సెస్ చూసారా, అది నేను డెస్టినేషన్లో ఎందుకు పెట్టమన్నా అంటే అది క్లోజ్ అయిపోయే అకౌంట్ కాబట్టి ఏంటంటే మనం మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత అండి మనకి? మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? 4,500. మిగతాది మాత్రమే క్యాష్ ఇచ్చాం అంటే 10,500 ట్యాక్స్ rent paid. So by this we completed the multiple entries in a different pattern లో మనం కట్టాం. అంటే ఓనర్ గారు వాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్ వాడుకుంటే ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ మనకి ఒక డెబిట్కి 2 క్రెడిట్లు ఇలాగా అలా చూసుకుంటూ వచ్చాము. అదే మీరు రెసిట్ వచ్చినప్పటికి క్రెడిట్లు పెరుగుతాయి, డెబిట్లు పెరుగుతాయి.
ఇది పెరుగుతా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ వైల్ వర్కింగ్. ఈ నాలెడ్జ్ మీకు ఎంత పనికొస్తుందంటే అంత పనికొస్తుంది. కాబట్టి మీరు యూ బీ కేర్ఫుల్. తర్వాత ఏంటంటే ఈ 5 ఇది మొత్తం మొత్తం F9 వరకు చెప్పేసిన తర్వాత మీలో ఎవరికన్నా మాస్టారు ఈ నోట్స్ కాస్త ఇవ్వగలుగుతారంటే అట్ యువర్ రిక్వెస్ట్ ఓన్లీ ఐ విల్ సెండ్ ది నోట్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది బటన్స్ అన్నారా. తర్వాత ఇంకోటి ఏంటంటే బహుశా రేపు క్లాసు చెప్తానో లేదో తెలియదు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్. బహుశా నేను బుధవారం నాడే మళ్ళీ మీ క్లాస్ తీసుకోగలుగుతాను. మాస్టర్ మధ్యలోనే ఆపేశారని అనుకోకండి మీరు, ఎందుకంటే ఒకవేళ కనుక నేను కనుక ఏమాత్రం నాకు టైం దొరికినా ఐ విల్ టేక్ రెసిట్స్ ఇంటూ కన్సిడరేషన్ టుమారో అండ్ ఐ విల్ పుట్ ది వీడియో. అందుకని ఏంటంటే ముందే సందిగ్ధంలో ఒక సస్పెన్స్లో చెప్తే మీకు వస్తే వచ్చేస్తుంది, లేకపోతే రాదు. మీన్ వైల్ యూ ప్లీజ్ మేక్ ఎ కాన్సన్ట్రేషన్ ఆన్ ది థింగ్స్. ఇప్పటికి 3 వీడియోలు అయినాయి, ఏదైనా F4 అయినాయి, F5 సింగిల్ ఎంట్రీస్ తోటి, F5 విత్ మల్టిపుల్ ఎంట్రీస్ తోటి అయింది. కాబట్టి యూ ప్లీజ్ మేక్ ఎ కాన్సన్ట్రేషన్, యూ ప్లీజ్ పుట్ ది కామెంట్స్. మీకు అందరికీ పూర్తిగా అర్థమైందని నేను అనుకోను. మరి మీరు బద్దకిస్తున్నారో తెలియదు, ఏం చేస్తామని అనుకుంటున్నారో తెలియదు. నేను మిమ్మల్ని లైకింగ్ అడగట్లేదు, షేర్ అడగట్లేదు, ఏమీ అడగట్లేదు, కనీసం సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. అది మీ ఇష్టం, అది మీ అవసరం, నాకు కాదు. ఎందుకంటే నా బాధ్యత అనుకున్నది మీరు అడిగితే నేను ఈ బాధ్యత తీసుకోలేదు, నా అంతట నేను ఈ బాధ్యత తీసుకున్నాను. తర్వాత బేసిక్ అకౌంటెన్సీ ఒక డిఫరెంట్ వేలో బేసిక్ అకౌంటెన్సీ చెప్తున్నాను నిన్న నుంచి. అంటే నిన్న జస్ట్ బేసిక్ అకౌంటెన్సీ క్లాసెస్ ఇవాళ నుంచి ఉంటాయని చెప్పాను. అది యూ ప్లీజ్ ఆల్సో వాచ్ దట్. నిన్న ఒక వీడియో పెట్టాను, ఇవాళ ఒక వీడియో పెట్టాను. ఇది మీకు బాగా ఉపకరిస్తుంది, ఎందుకంటే వాళ్ళు వీళ్ళని కోసం కదా, అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్ని వినటం వల్ల మనకి ఏ విధమైన నష్టం జరగదని నేను మరీ చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ టుడే.